ఇప్పుడు ఈయన్ని సడన్‌గా అరెస్ట్ చేశారు. ఇది పక్కా ప్లానింగ్. ప్లానింగ్ ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా సరే, ఈ రోజు అరెస్ట్ చేయడానికి కారణం. ప్లానింగ్ అని అనిపించట్లేదులే కానీ ఎదిగే కొద్దీ వ్యసనంతో వేస్తున్నారని మాత్రం అనిపిస్తుంది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా యాటిట్యూడ్‌గా నాకేంటి అన్నట్టు ఎళ్ళాడు. నాకేంటి అన్నట్టు కాదన్నా, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతాడు ఆయన? అంతేనంటారా? ఆయన తప్పు చేయలేదు. ఓకే. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఆయన ఏమన్నా స్మగ్లింగ్ చేశాడా? ఇంక దాదాగిరి ఏమన్నా చేశాడా? చెప్పండి. అదే అల్లు అర్జున్ గారు ప్రజల కోసం ఏం చేయట్లేదా? హ్మ్. చెప్పండి. ఆయన ఎన్నో చేస్తాడు సేవలు. అవి మనకి చెప్పి చేయాలా? లేదు కదా! 'పుష్పకి' ముందల డ్రగ్స్ వీటి గురించి ఒక క్లిప్ చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సహాయం చేశాడు. మరి అది ప్రజాసేవ కాదా? ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అది సేవ కాదా? నిన్నల్లా మోహన్ బాబు గారి ఇంట్లో ఇష్యూ జరిగింది. ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఏమని? చట్టం తన పని తను చేసుకుపోతుంది అని ఒక ట్వీట్ పెట్టారు. చట్టం తన పని రేవంత్ రెడ్డి గారు చెప్పుండొచ్చు. చట్టం తన పని తను చేసుకొని పోతుంది అని. సరే చెప్పారన్నా. చట్టం తన పని చేస్తుంది అని చెప్పారు కానీ, అంటే చేస్తుంది. నిర్దోషి అయితే నిర్దోషిగానే వస్తారు. దోషి అయితే దోషిగా అంటే నిలబడతారు. మోహన్ బాబు గారి విషయంలో ఏమాత్రం స్పందించిన సీఎం గారు ఈ కేసులోనే అరెస్ట్ అయినమ్మటే వితిన్ 2 అవర్స్‌లో ట్వీట్ పెట్టారు. మేబీ ఆయనకు కూడా అర్థమై ఉంటుంది. ఇది అన్ఫెయిర్, ఆయన తప్పు చేయలేదని తెలుసు కాబట్టే చట్టం పని తను చేసుకుంటుంది. మీరు చేసుకొని నిర్దోషిగా బయటికి రావాలి. ఏమి రేవంత్ రెడ్డి సార్ని అక్రమంగా టీడీపీలో కలిసి ఉన్నప్పుడు అరెస్ట్ చేయలేదు. బెడ్రూమ్‌లోనే. ఆ రోజు చెప్పారు సారు, నేను తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా వస్తా అన్నారు. అలానే వచ్చారు. ఈరోజు సీఎం గారు అయ్యారు. రేవంత్ రెడ్డిని బెడ్రూమ్‌లో అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ని బెడ్రూమ్‌లో అరెస్ట్. ఆయన ఎదిగి సీఎం అయ్యాడు. ఈయన ఎదుగుతాడు. ఈయన ఎదిగి రేపు టాలీవుడ్ నెంబర్ 1 పాలిటిక్స్‌లోకి వచ్చి సీఎం అవుతారంటావా? అసలు పాలిటిక్స్లోకి అల్లు అర్జున్ రాడు. రాడా? ఏదైనా ఇప్పుడు ఉన్న హీరోస్లో మళ్ళీ సీఎంగా చూడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కళ్ళే. ఇంకా అంతకు మించి ఎవరు రారు. ఇండస్ట్రీ నుంచి అయితే. ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎన్టీఆరే. ఎవరన్నా ఆయన మాట్లాడినన్ని భాషలు ఎవరైనా మాట్లాడగలరా? ఓకే. అర్థమవుతుంది. ఏదో అనుకుంటున్నారు. ఆయన రావడానికి ఆగో ఇంకోటో కాదు. 2009 ఎలక్షన్లకే టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉండేది అప్పుడు. అలాంటి చోట కాంగ్రెస్ని మూడో స్థానానికి తోసేసి సెకండ్ ప్లేస్లో టీడీపీని పెట్టారు. ఓకే. మరి అంతకన్నా ఏమన్నా ఉందా? ఇప్పటికీ అల్లు అర్జున్ గారి 'పుష్ప' ఎలా హిట్ అయిందో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ మీటింగ్కి ఆల్ టైమ్ రికార్డు. ఇప్పుడు దాకా ఎక్కడ అలాంటి ప్రీ ఈవెంట్ ఎక్కడా జరగలేదు. ట్రైన్లు పెట్టి తెచ్చారు అప్పట్లో. మరి అంత ఫాలోయింగ్ ఉంటుంది. ఈ రోజుకి మొన్న దేవరా సినిమా అంత బాగుంది. 500 కోట్లు రావాల్సిన సినిమా అన్నది మామూలుగా ఆ సినిమా. ఇక్కడ టాలీవుడ్లో ఆయన ఒక్కటి కూడా పెట్టలేదు. ఆడియో ఫంక్షన్ కూడా జరగలేదు.